హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను తక్కువ టైంలో టేస్టీగా ఈజీగా కొబ్బరి పాలను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. వెరీ ఈజీ అండి, యాజ్ సింపుల్ యాజ్ మేకింగ్ మ్యాగీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాం. నేనైతే బిర్యానీ ఆకులు, లవంగా, సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 4 మిర్చి పొడుగా కట్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకుందాం. మిర్చి ఇలా కొంచెం ఫ్రై అవుతుంటేనే ఒక ఆనియన్ పొడుగా కట్ చేసుకొని అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కొన్ని కాజు తీసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో మనం టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇంకా కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో. ఇలా కలుపుకోవడం వల్ల మన రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మనం కొబ్బరి పాలు వేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేస్తే సరిపోతుంది. ఒక 1 విజిల్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, టేస్టీ హెల్దీ కొబ్బరి పాలన్నం రెడీ. ఇది మన చికెన్ కర్రీలోకి, పన్నీర్ కర్రీలోకి చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.